మన దేశ రూపాయి మాత్రమే పడిపోవడం లేదు, స్టాక్ మార్కెట్ కూడా మీరు చూస్తే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ ఉండొచ్చు. దాని వొలటాలిటీ ఇన్ ద మార్కెట్స్ అంటారు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇంకో వీడియోలో చాలా వివరంగా చెప్తాను. ఈ రూపాయి పతనానికి కారణాలేంటి, అసలు హౌ టు రివర్స్ రూపీ షాక్ అని. కానీ ఈ వీడియోలో చెప్పేది అసలు ఆ రూపీ పతనానికి కూడా కారణమైన స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది. ఇండియన్ ఎకానమీలో స్టాక్ మార్కెట్ ఒక మేజర్ కాంపోనెంట్. ఎకానమీ పైన నేను చేస్తున్న సిరీస్ వీడియోస్లో ఈ వీడియో స్టాక్ మార్కెట్స్కు ప్రత్యేకం. సో స్టాక్ మార్కెట్స్ ఎంత పడిపోతున్నాయి, లెట్ us లుక్ ఎట్ ఓవర్ ఏ పీరియడ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలా యాంప్లిట్యూడ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ ఉంటుంది. అంటే ఒకరోజు 1000 పాయింట్లు పెరుగుతుంది, ఒకరోజు 1000 పాయింట్లు పడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ వీడియో మే 25 అరౌండ్ 6 o'clock రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు ముగిసిన సెషన్లో 1000 పాయింట్స్ పెరిగింది సెన్సెక్స్. కానీ ఇది ఒక్కరోజు ఫినామినా, రేపు మళ్ళీ 1200 పాయింట్ తగ్గచ్చు. అందువల్ల లాంగర్ పీరియడ్లో చూస్తే ఈ ఇయర్ స్టార్టింగ్లో 85,444 ఉండే, 85,444 పాయింట్ల దగ్గర ఉండే సెన్సెక్స్. ఇప్పుడు అది ఈ మే 25 ఈవినింగ్ సెషన్ అయి ముగించే నాటికి 76,500 ఉంది. అంటే నియర్లీ 9,000 పాయింట్స్ పడిపోయింది. సో సెన్సెక్స్ అంటే ఏంటి? సెన్సెక్స్ అంటే ఒక సెలెక్టెడ్ బ్లూ చిప్ కంపెనీస్, ఒక ముఖ్యమైన అంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్ రిప్రజెంట్ చేసేటువంటి ఒక సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఎవరేజ్ వాల్యూను సెన్సెక్స్ అంటారు. దీని ద్వారా స్టాక్ మార్కెట్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ల హెల్త్ను అంటే ఏ రకంగా ఉన్నాయో మనము అంచనా వేయటానికి ఒక కొలబద్ద. సో ఈ సెన్సెక్స్ ఎందుకు పతనమవుతుంది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి ఫారినర్స్ వెళ్ళిపోవడమే ముఖ్యమైన కారణం. ఫారినర్స్ వెళ్తున్నారు కనుకనే వాళ్ళు వెళ్ళేటప్పుడు డాలర్ల రూపంలో తీసుకెళ్తారు, వాళ్ళు తెచ్చేటప్పుడు డాలర్ రూపంలో వస్తారు, పెట్టుబడి పెట్టేటప్పుడు పోయేటప్పుడు కూడా డాలర్ రూపంలోనే పట్టుకెళ్ళిపోతారు. అందువలన ఇవాళ డాలర్ అవుట్ఫ్లో పెరిగి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గి రూపీ పైన ఎనార్మస్ ప్రెషర్ పెరిగింది. సో ఏ స్థాయిలో ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు, వీరిని ఎఫ్పిఐ అంటారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని. లాస్ట్ 18 monthsలో గత 18 నెలల్లో $53 బిలియన్, 5,300 కోట్ల డాలర్లు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఈ దేశం విడిచి వెళ్ళిపోయింది. అంటే ఫారినర్స్ ఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అనుకుందామా? మరి ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి కదా. మీకు IMF వరల్డ్ బ్యాంక్ అంచనా కూడా 6 to 7% మధ్య జీడిపి ఉంటుంది కదా. అంటే దీనికి ఎకానమీలో ఉన్న ప్రాబ్లమే మాత్రమే కారణం కాదు, స్టాక్ మార్కెట్లోనే ఉన్న బబుల్ కారణం. సో స్టాక్ మార్కెట్ బబుల్ వల్ల ఇవాళ ఈ ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. సో వాస్తవంగా ఇంకా ఎక్కువ స్టాక్ మార్కెట్ పడిపోవాలి, కానీ ఈ సమయంలో కాపాడుతున్నది ఇండియన్ మిడిల్ క్లాస్. ఫారిన్ ఇన్వెస్టర్ ఏమో స్టాక్ మార్కెట్ నిలువునా ముంచిపోతుంటే ఆ భారాన్ని మోసి ఇండియన్ మిడిల్ క్లాస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఈ మేరకైనా సెన్సెక్స్ నిలిపారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్, ఇండియన్ మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ కనుక స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఉండకపోతే మన భారతీయ స్టాక్ మార్కెట్ ఇంకా దారుణంగా పతనమయ్యేది. ప్రధానంగా మిడిల్ క్లాస్ ఇండియన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది ఎస్ఐపి రూపంలో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. అంటే మీరు ప్రతిరోజు ట్రేడింగ్ చేయకుండా మీరు సెలెక్టెడ్ కంపెనీస్లో మీరే ఇన్వెస్ట్ చేస్తూ ఇన్వెస్టర్గా కూడా ఉండకుండా మీరు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. వారు ఇలా మీలాంటి నాలాంటి లక్షలాది మంది మధ్యతరగతి వారు పెట్టిన ఆ ఫండ్ను కాస్త అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు.
అంటే ఒక డైవర్స్ పోర్ట్ఫోలియో ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తామంటే ఒక్కరోజు పెట్టాం. ఇప్పుడు గతంలో మీకు గుర్తుండి ఉంటుంది, బ్యాంకుల్లో ఇప్పటికి కూడా ఉంటాయి రికరింగ్ డిపాజిట్స్ అని. సో రికరింగ్ డిపాజిట్ ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేస్తారు. అది సంవత్సరం అయ్యే వరకు కాస్త వడ్డీతో వస్తుంది. కానీ ఇవాళ రోజు ఇన్ఫ్లేషన్కు రికరింగ్ డిపాజిట్లు వేసుకుంటే పెద్ద ప్రయోజనం ఏమి ఉండడం లేదు. అందువల్ల మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ ఇలా ఒకప్పుడు జాబ్ వస్తే, మేము చిన్నప్పుడు నాకు జాబ్ వచ్చుతోనే మా నాన్న ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి నాతో కూర్చొని 2 పనులు చేయించాడు. ఒకటి ఎల్ఐసి పాలసీ తీయించాడు, రెండవది ఒక రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేశాడు. నీకు ఎంత వీలైతుందో అంత వేసుకోపోరా అని చెప్పాడు. ఈ 2 పనులు చేయించాడు. సో ఇప్పుడు ఆ పనులు కాదు, ఇప్పుడు ఏంటంటే పీపుల్ సేవింగ్ కాదు, ఇప్పటి జనరేషన్ ఇన్వెస్టింగ్ మారాడు. సో మిడిల్ క్లాస్, ముఖ్యంగా జెన్జీ మిలీనియల్స్ అంటారు, యంగ్ ఇండియన్ మిడిల్ క్లాసెస్, దే have moved away from their parental culture of savings to the investor climate. అయితే వాళ్ళ దగ్గర కొద్ది మొత్తంలో ఉంటాయి కనుక ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెడతారు. అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎంత ఉంది అన్న దాంతో సంబంధం లేదు. ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ లోలో ఉన్నప్పుడు కొంటారు, హైలో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ లో వచ్చినప్పుడు కొంటారు. ఇది అలా కాదు, హైలో ఉండని లో ఉండని ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు 2000 5000 10,000 నీకు ఎంత ఉంటే అంత అందులో వేసుకుంటూ పోతాం. అవన్నీ వాడి మన మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటూ ఉంటారు. సో ఇది గ్యారంటీ, జనరల్గా లాంగ్ టర్మ్ గ్యారంటీ ఏది ఉండదు స్టాక్ మార్కెట్లో. ఇట్ ఈస్ నాట్ అష్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ. అయితే ఎంత రిస్క్ తగ్గించుకుంటాం అన్నదే పాయింట్. కానీ లాంగ్ టర్మ్ చూస్తే అరౌండ్ 12% అన్న ఉంటుంది కనీసం. సో అంటే బ్యాంక్లో పెట్టుకుంటే వచ్చేదానికన్నా డబుల్ వస్తుంది. సో దీన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. సో ఇక్కడ నీకు తలనొప్పి లేదు, ఏ కంపెనీలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంతకు పోతుంది, ఎప్పుడు అమ్మాలి, ఈ టెన్షన్ ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంటావు. శాలరీలకు వెళ్ళి రోజు నీకున్న దాంట్లో 5% అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఒక్కసారి అమ్మాలని నిర్ణయించుకుంటే అప్పుడున్న రేటుకు 3 డేస్లో మళ్ళీ నీ అకౌంట్లో పడుతుంది. సో ఈజియెస్ట్. ఇప్పుడు గోల్డ్ రూపాన కొంటుంటారు కొంతమంది, ప్రతి అక్షయ తృతీయకు కెపాసిటీ మేరకు 1 గ్రామో 2 గ్రామో 3 గ్రామ్స్ కొంటూనే ఉంటారు. అది ఒక ముద్దైనాక ఒక చిన్న గొలుసు చేయించుకుంటారు. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంత పెరుగుతుందంటే మామూలుగా కాదు. మీకు లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో 20,000 crore పర్ మంత్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఇండియన్స్ ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేశారు. మార్చ్ 2026 డేటా ఎంత తెలుసా, 32,000 crores. అంటే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతుంటే ఆ స్టాక్ మార్కెట్ను తమ భుజాల మీద పెట్టుకొని ఈ మేరకైనా పడిపోకుండా నిలబెట్టింది మిడిల్ క్లాస్ ఇండియన్స్. సో మిడిల్ క్లాస్ ఇండియన్స్ సేవ్డ్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ ది క్రాష్. అయినా కూడా మీకు నేను ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం 9,000 points పడిపోయాయి. బట్ స్టిల్ ఒకవేళ మిడిల్ క్లాస్ ఇండియన్సే కాపాడకపోతే స్టాక్ మార్కెట్స్ ఘోరంగా క్రాష్ అయ్యాయి. మీకు ఇప్పటిదాకా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవడం వల్ల స్టాక్ మార్కెట్ పతనమైంది. ఒకవేళ మిడిల్ క్లాస్ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే ఇంకా ఘోరంగా పతనమే చెప్పాను. మీకు సహజంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, సార్ మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్, దీనికి కారణం ఏంటి అని అడుగుతారు. దీనికి కారణమే అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు. ఏంటి అసెట్ ఆర్బిట్రాజ్ అంటే, ఒక మార్కెట్లో తక్కువ ఉంటే కొని ఇంకో మార్కెట్లో అమ్మడాన్ని అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు. మీకు అసెట్ కాకపోయినా సామాన్య భాషలో అర్థం కావాలంటే, ఇప్పుడు మన దగ్గర కూడా ఒక చోట కొని కూరగాయల వాళ్ళు ఒక పెద్ద హోల్సేలర్ దగ్గర కొంటారు, రిటైలర్లో అమ్ముతారు. సో అలా ఒక మార్కెట్లో కొని మరో మార్కెట్లో అమ్మడం, ఇది అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు. ఇండియాలో ఏం జరుగుతుందో అర్థమయ్యటానికి ఒక ఇండికేటర్ ఏంటంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఏ వాల్యూలో ఉన్నాయి,
ఇతర కంట్రీస్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటారు, చైనా, బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి కంట్రీస్, వాళ్ళ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో అమ్మి ఈ ఎమర్జింగ్ ఎకానమీస్లో వెస్ట్రన్ స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఇక్కడ అమ్మే ఆడ పెట్టుబడులు పెట్టడం ఎందుకు అంటే ఇక్కడ ధర ఎక్కువ ఉంది, ఈడ అమ్మితే ఎక్కువ పైసలు వస్తాయి, తీసుకెళ్ళి అక్కడ కొనుక్కుంటారు మళ్ళీ సేమ్ స్టాక్. అదే కంపెనీ ఒక పెద్ద మల్టీనేషనల్ అనుకో, ఇండియాలో దాని ప్రైస్ షేర్ మార్కెట్లో ఎక్కువ ప్రైస్ ఉంది, అందుకే ఇది అమ్మేస్తారు, ఆ డబ్బులతో తక్కువ ఉన్న దగ్గర కొంటున్నారు. ఇది అర్థం కావాలంటే మనం పిఈ రేషియోస్ను కంపేర్ చేయాలి. ప్రైస్ పర్ ఎర్నింగ్ రేషియో అంటారు. స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఒక కంపెనీని అర్థం చేసుకోవడానికి, మెజర్ చేసుకోవడానికి ఉపయోగించాల్సిన ముఖ్యమైనది పిఈ రేషియో. మీకు షేర్ ఎంత ఉన్నది అనేది అని చూడకూడదు, పిఈ రేషియో ఎంత ఉన్నది చూడాలి. మరి పిఈ రేషియో అంటే ఏంటి? పిఈ రేషియో సామాన్యుడి భాషలో చెప్పాలంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అంటే ఒక షేరుకు ఉండే ప్రైస్ ఎంత, ఒక షేరుకు వచ్చే నెట్ ప్రాఫిట్ ఎంత. ఇప్పుడు ఉదాహరణకు 100 కోట్ల కంపెనీ, 1000 కోట్ల కంపెనీ ఉంది. ఈ 1000 కోట్ల కంపెనీలో ఉన్న షేర్లు ఒక ఎన్ని షేర్లు ఉన్నాయంటే ఆ డివైడ్ చేస్తే నెట్ ప్రాఫిట్, 1000 కోట్ల కంపెనీకో 100 కోట్ల లాభాలు వచ్చినాయి. ఈ 100 కోట్ల లాభాలు తన షేర్ హోల్డర్స్ అందరికీ పంచుతారు కదా, ఒక్కొక్క షేరుకు ఎంత ప్రాఫిట్ వస్తుంది దాన్ని నెట్ ప్రాఫిట్ పర్ షేర్ అంటారు. అది ప్రస్తుతం ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఏ ప్రైస్లో షేర్ అవుతుంది అంటారు. అంటే ఈ రియల్ ప్రాఫిట్స్కు తగ్గట్టుగా ప్రైస్ ఉందా లేదా స్పెక్యులేటివ్గా ఎక్కువ పోతుందా అనేది చూస్తారు. సాధారణంగా కొంత ఎక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ ఉన్నది అన్నది పాయింట్. దీన్నే ప్రైస్ పర్ షేర్, ఒక కంపెనీ షేర్ విలువ ఎంత ప్రస్తుత మార్కెట్లో, ఆ కంపెనీ షేరుకు దానికి వచ్చే లాభాల వాటా ఎంత. అయితే మరి సేమ్ ఉండాలి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కంపెనీ పెడతారు, మరి అది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు లాభాలు వస్తే ఇన్వెస్ట్ చేయరు, ఇప్పుడు తక్కువనే ఉండొచ్చు. కానీ ఆ కంపెనీ చాలా ప్రామిసింగ్ అనుకుంటే భవిష్యత్తులో లాభం వస్తుంది కదా అని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎప్పుడు కూడా ప్రాఫిట్తో పోలిస్తే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎంత ఎక్కువ ఉన్నదన్నదే కీలకం. ఇప్పుడు మీకు ఇండియాస్ పిఈ రేషియో ఎంత ఉంది, ఇతర మార్కెట్లలో పిఈ రేషియో ఎంత ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎలాంటి పిఈ రేషియో ఉంది, ఇండియా లాంటి ఎమర్జింగ్ ఎకానమీ, చైనా, బ్రెజిల్, సౌత్ కొరియా, మీకు ఇలాంటి కంట్రీస్లో ఎలా ఉందో పిఈ రేషియో చెప్పితే మన స్టాక్ మార్కెట్ ఎంత అన్రియలిస్టిక్గా పెరిగిందో అర్థమవుతుంది. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పిఈ రేషియో 22.5 ఉంది ఇప్పుడు. అయితే ఇది పడిపోతూ వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి ఇది 18.8 ఉంటుంది అని అంచనా. కానీ ఎమర్జింగ్ ఎకానమీస్ ఎవరేజ్ 15 to 16 ఉంది. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఎమర్జింగ్ మార్కెట్ల కన్నా 40 నుంచి 60% ఓవర్ వాల్యూ అయ్యింది. అంటే సిమిలర్ లెవెల్ ఆఫ్ ఎకానమీ ఉంది, కానీ 40 to 60% స్టాక్ మార్కెట్ వాల్యూ ఓవర్ వాల్యూ అయింది. ఇక బ్రెజిల్తో పోలిస్తే ఇంకా తక్కువ, ఎందుకంటే బ్రెజిల్ పిఈ రేషియో 8 to 10 ఉంది, మనదేమో 22.5 ఉంది. అలాగే సౌత్ కొరియాది 10 to 12 ఉంది, చైనాది 12 to 14 ఉంది, ఇండియాది 22.5% ఉంది. ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి, ఒకే లెవెల్, ఇప్పుడు ఐటీ కంపెనీ ఉంటుంది, దాని మార్కెట్ పర్ఫార్మెన్స్ ఒకే రకంగా ఉంటుంది. సో కానీ ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీ విలువ మీకు 20-30 ఉంటే మీకు బ్రెజిల్లో అదే లెవెల్ ఆఫ్ ఐటీ కంపెనీ 10 రూపాయలుగా దొరుకుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇండియాలో అమ్మి ఆ దేశాల్లో కొంటున్నారు. దీనివల్ల అమ్మినప్పుడు వాళ్ళు అమ్మేసి పోయినప్పుడు డాలర్లలో తీసుకొని వెళ్ళిపోవడం, దానివల్ల డాలర్ల ఫ్లో ఎఫెక్ట్ అయ్యి రూపీ వాల్యూ పతనం అవుతుంది. దీన్నే అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు. సిమిలర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీని ఇండియన్ మార్కెట్లో ఓవర్ వాల్యూ కావడం వల్ల, ఇక్కడ ఆర్టిఫిషియల్గా పెంచి ఉండడం వల్ల ఇక్కడ అమ్మేసి
బ్రెజిల్లో, కొరియాలో, సౌత్ ఆఫ్రికాలో, చైనాలో కొనుక్కుంటున్నారు. ఈ అసెట్ ఆర్బిట్రాజ్ వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లకు వెళ్ళి ఫారిన్ ఇన్వెస్టర్ పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నాడు. ఫలితంగా స్టాక్ మార్కెట్ పతనం అవుతుంది. మన స్టాక్ మార్కెట్స్ ఓవర్ వాల్యూ కావడం వల్ల ఇక్కడ తమ వాటాలు అమ్ముకొని ఇతర దేశాల్లో సిమిలర్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. సో ఈ ట్రెండ్, మీకు ల్యాండ్ ఉంది, ఒక జూబ్లీ హిల్స్లో ఒక ప్లాట్ ఉంది, అందులో దానికి ఎక్కువ రేట్ వస్తుంది. అదేం చేస్తారు, మీరు అది అమ్మేసి మోకిళ్ళలోనో శంకరపల్లిలోనో 3 ప్లాట్లు వస్తాయి అదే ప్రైస్కు. ఇవాళ జూబ్లీ హిల్స్ లాగా ఒకప్పుడు మీకు కొన్ని రోజుల తర్వాత కోకాపేటో, మోకిల్లానో, శంకరపల్లి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది అని అంచనా ఉంటే ఆ పని చేస్తారు. అయితే రిస్క్ ఉంటుంది కొంత, ఆడ పెరగపోతే అన్యాయం ఎత్తారు, కానీ ఆ రిస్క్ తీసుకున్నాడే ప్రాఫిట్ అవుతారు. అంటే ల్యాండ్ లేదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీకు అమ్ముతాడు, కానీ ఇదే లెవెల్ విశాఖపట్నంలో జగదంబ సెంటర్లో మంచి ల్యాండ్ కొంటాడు. సో ఇలా ఒక మార్కెట్లో అమ్మి మరో మార్కెట్లో కొని, అంటే ఎక్కువ ప్రైస్ వచ్చే మార్కెట్లో అమ్మి తక్కువ ప్రైస్ వచ్చే మార్కెట్లో కొనడాన్ని అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు. సో ఇలా తమ ఎగ్జిస్టింగ్ వాటలు అమ్ముకోవడమే కాదు, ఇంకోటి ఆశ్చర్యకరమైన పని చేస్తున్నారు. మీకు మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఇక్కడ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అడ్డగోలుగా వాల్యుయేషన్స్ ఉన్నాయి కనుక, ఆర్టిఫిషియల్ కృత్రిమంగా పెరుగున్నాయి కనుక ఇక్కడ ఐపీఓ లాంచ్ చేస్తున్నారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే ఇక్కడ ఫస్ట్ టైం షేర్ అమ్మేటప్పుడు ఐపీఓ అంటారు. ఆ తర్వాత షేర్స్ ట్రేడింగ్ అయితే దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓ లాంచ్ చేస్తారు. ఇప్పుడు హుండై కంపెనీ చేసింది, అది సౌత్ కొరియన్ కంపెనీ. ఇండియాలో ఐపీఓ లాంచ్ చేసి ఎక్కువ డబ్బులు సేకరించారు. అంటే 500 కోట్ల దాన్ని హై ప్రైస్ పెట్టి మార్కెట్లో డిమాండ్ని ఎక్స్ప్లాయిట్ చేసి 1000 కోట్లు తెచ్చేసుకుంటారు. ఈ 500 కోట్లను ఇన్వెస్ట్మెంట్ కదా, వాళ్ళదే కదా, లాభాలే కావాలి, ఇన్వెస్ట్మెంట్, దాన్ని తమ కంట్రీకి తీసుకెళ్లారు, సౌత్ కొరియాకు. దీనివల్ల ఏం జరిగింది, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న ఓవర్ వాల్యుయేషన్ ఉపయోగించుకొని మన దేశంలో డబ్బులు సేకరించి ఆ డబ్బులు తీసుకెళ్ళి తమ దేశానికి పంపించుకున్నారు. ఇది డాలర్లో అవుతాయి కనుక ఆటోమేటిక్గా మన దగ్గర డాలర్ల కొరత ఏర్పడుతుంది. సో మల్టీనేషనల్స్ ఒక్క ఉండే కాదు, చాలా కంపెనీలు ఈ రకమైన పని చేస్తున్నారు. ఒక ఐపీఓలే కాదు, ప్రైవేట్ ఈక్విటీ అంటారు. అంటే తమ దగ్గర నార్మల్ షేర్లే కాదు, ఎవరన్నా ఇంకో కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టింది అనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకెళ్తున్నారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ లాభాలు తమ షేర్ ప్రైసెస్లో లాభాలే కాదు, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ సమీకరించి ఆ డబ్బులు తమ దేశాలకు తీసుకెళ్తున్నారు.